నిన్న మొన్నటి నుంచి ఎక్కడ చర్చ చూసినా 'ఓజీ' సినిమా పైనే ఉంది. టికెట్ రేట్లు పెంచారని ఒకటి, ఏదో రిలీజ్ అయిందని ఒకటి, హైప్ బాగా ఉందని ఒకటి, బాగా టికెట్లు అమ్ముడుపోతున్నాయని ఒకటి, థియేటర్లు బాగా వస్తున్నాయని ఒకటి, ఏదో ఒకటి బజ్ మాత్రం ఉంది. సడన్‌గా ఈ బజ్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగిరి గంతులేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు సడన్‌గా ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ ఒక షాక్‌లో ఉన్నారు. రీజన్ ఏంటంటే 'ఓజీ' నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సత్యదాద అనే గెటప్‌లో ప్రకాష్ రాజ్‌ది. అంతవరకు బాగానే ఉంది. ప్రకాష్ రాజ్ ఫోటో రిలీజ్ అయితే ప్రాబ్లం ఏంటి అనుకుంటే, ఈ మధ్య కాలం అని కాదు, గత కొంతకాలం నుంచి ప్రకాష్ రాజ్‌కి పవన్ కళ్యాణ్‌కి మధ్యలో తారాస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి ట్విట్టర్ వేదిక మీదుగా. ఇతను ఆయన్ని క్వశ్చన్ చేయడం, దానికి వెంటనే వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆయన మీద విరుచుకుపడడం, ప్రతిదాన్ని అతను విమర్శిస్తూనే ఉన్నాడు. ఈవెన్ తిరుమల లడ్డు గురించి కానీ, లేకపోతే వాటెవర్, ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ ప్రతి పదంలోనూ గతాన్ని ప్రస్తుతాన్ని పోలుస్తా, అప్పుడు అలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు, ఏంటి ఈ చేంజ్ అని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. దాన్ని చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేశారంటే, మనకి జనసేనకి పవన్ కళ్యాణ్కి బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే ప్రకాష్ రాజే. అసలు అతను మనకు అంటే మామూలు శత్రువు కదనే రేంజ్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, అది కూడా ఫ్రెష్ సినిమాలో, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో సత్యదాత గెటప్లో ప్రకాష్ రాజ్ కనపడ్డం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గతంలో 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డా, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సాయంత్రం కలిసి టీ తాగేవాళ్ళు. రోషయ్య, దేవేంద్ర గౌడ వీళ్ళందరూ అంతే అప్పట్లో. నెక్స్ట్ తర్వాత మంచి ఎగ్జాంపుల్ జబర్దస్తే చెప్పుకుందాం. జబర్దస్త్ మొన్న 12 ఏళ్ల వేడుక చేసుకున్నారా, అది మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. ఆయన వేరే పార్టీలో ఉంటూ, రోజా గారు ఇంకో పార్టీలో ఉంటూ, వాళ్ళు పరస్పరం, ఈవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ, వాళ్ళు పరస్పరం ఎన్నికల టైంలో చాలా అనుకున్నారు. అయినా సరే వాళ్ళ అన్నయ్యని గిల్లుతా కొడతా ఇలా అంట చేసింది జబర్దస్త్. వాళ్ళ అండర్స్టాండింగ్. ఈవెన్ చిరంజీవి గారితో కూడా ఇంటర్వ్యూ చేసింది. అది వాళ్ళ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా అంతే. ప్రొఫెషనల్ లైఫ్ అనేది వేరు, పర్సనల్ లైఫ్ అనేది వేరు. పర్సనల్గా మనకి ఎవరు బద్ధశత్రువులు కాదు. ఒక ప్రొఫెషనల్స్ ఎవరన్నా ఒక మాట అంటే మనం అందరం దాన్ని క్వశ్చన్ చేస్తాం. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, హీఈస్ ద డైనమిక్ యాక్టర్, వర్సిటైల్ యాక్టర్, విలక్షణ నటుడు. అండ్ ఏ పాత్రనైనా సరే అనర్గళంగా మోయగల ఒక బరువైన వ్యక్తి. ఈ సినిమాలో కూడా ఒక నటుడిగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఆయన చేశాడే తప్పితే, ఆ హీరో ఆయనకు నాకు పడదు, రాజకీయంగా ఆయన అట్లుంటాడు ఇట్లుంటాడు, ఈయనతో నేను పని చేయనని నథింగ్. ఎప్పుడూ అలా అండు. హీఈస్ ఎ వెరీ గుడ్ డౌన్ టు ఎర్త్ గై చెప్పాలంటే. ఒక బ్యూటిఫుల్ సోల్. ప్రకాష్ రాజ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడి నుంచో వచ్చాడు, అలా ఎదుక్కుంటా మంచి డైరెక్టర్. ఈనాటి రామాయణం సినిమా అసలు ఎంత బాగుంటుందో, నాకు ఆయన డైరెక్షన్ కూడా చాలా ఇష్టం. సో ఇట్లా ఆకాశం అంతా లాంటి సినిమాలు అంటే మంచి నటుడు ఎంత చెప్పాలన్నా. అలాగే సామాజిక స్ఫూర్తి బాగా ఉన్న ఆయన, సొసైటీని బాగా పట్టించుకుంటాడు. ఎక్కడైనా తప్పులు ఒప్పులు జరిగితే తప్పని ఒప్పుని ఓపెన్గా డైరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి అయినా కాబట్టే ఓజీలో ఉన్నాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే స్పోర్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ యాక్ట్ చేయడం జరిగింది. ఎవ్వరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సత్యదాద గెటప్లో ప్రకాష్ రాజ్ ఏంటి, ఇదేంటి అదేంటి అని. అలానే మీరందరూ కూడా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు అభిమానించే వ్యక్తిని వ్యతిరేకిస్తూ ఎవరైనా పోస్టు పెడితే వాళ్ళని మీద బట్టి రక్కొద్దు, కొరకొద్దు, గిల్లొద్దు, చంపొద్దు, ఏమీ చేయొద్దు. ఏ అంశం మీదైతే కొట్లాడుతున్నారో దాన్ని బలంగా వాదించుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలుస్తుంది. అంతే. రైట్ అయితే మీసం తిప్పండి, రాంగ్ అయితే తలదించుకోండి, తప్పేం లేదు. ఇంకొకసారి మళ్ళీ అవకాశాలు వస్తూ ఉంటాయి. అంతేగాని అంత మాట అంటావా, ఉండు నీ సంగతి చెప్తాను, బూతులతో రెచ్చిపోవద్దు. గతంలో ప్రకాష్ రాజ్ గారి విషయంలోనూ కూడా అలాగే జరిగింది. ఇక మీదటైనా సరే అలా జరగకుండా ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.